చాలామంది ఫిట్స్ పేషెంట్స్ కరెక్ట్గా మందులు వాడరు. మందులు వాడమంటే ఏం చేస్తారంటే వేసుకుంటే అలవాటు అవుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వాళ్ళే అనుకుని సరిగ్గా వేసుకోరు. మొన్న ఒక పేషెంట్ 24 years యంగ్ మేల్, ఫిట్స్ ఉన్నాయి బాబు కరెక్ట్గా మందులు వాడాలని చెప్తే ఫిట్స్ ట్యాబ్లెట్లు వాడలేదు. ఆయనకు బండి మీద పోయేటప్పుడు ఫిట్స్ వచ్చింది, వెనకాల లారీ వచ్చింది. ఇంకా తర్వాత నేనేం చెప్పాల్సింది ఏం లేదు, మీకు తెలుసు. సో అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లిజిబుల్. అంటే మీకు 10,000 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వరా? ఇది కూడా అంతే. మందులు వేసుకోవడం ద్వారా వచ్చే లాభం 10,000, నష్టం 5 రూపాయలు. ఏది కావాలో మీరే నిర్ధారించుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఫిట్స్ మందులన్నీ చాలా సేఫ్ మందులు కాబట్టి ఖచ్చితంగా వాడాలి. వాడితేనే సేఫ్గా ఉంటారు. 100లో 70 మందికి ఫిట్స్ అంటే ఈ విధంగా కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఫిట్స్ అనుకుంటారు. కానీ కాళ్ళు చేతులు కొట్టుకోకుండా ఇదిగోండి ఇట్లా బీరిపోయి చూడడం కూడా ఫిట్సే. చప్పరియడము, చేతులు నలపడం కూడా ఫిట్సే. ఇట్లా జర్క్స్ రావడం కూడా ఫిట్సే. ఇవన్నీ రకరకాల ఫిట్స్. మన భారతదేశంలో వీటిపైన అవగాహన లేక ఇలాంటివి ఉంటే ఏం చేస్తారు? ఏదో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టిస్తారు. అప్పుడు ఫిట్స్ తగ్గవు, పెరుగుతాయి. కాబట్టి ఫిట్స్ తగ్గాలి అంటే ముందు అది ఏ రకమైన ఫిట్సో మీరు మా న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే మేము చెప్తాం. దానికి ఎంఆర్ఐ స్కానింగ్ అని, ఈఈజీ అని కొన్ని టెస్టులు ఉంటాయి. అవి చేసి మీ బ్రెయిన్లో కరెంట్ యాక్టివిటీ ఎక్కడ తేడా ఉంది, ఎందుకు తేడా వస్తుందో చూస్తాం. గుర్తుపెట్టుకోండి, 100లో 70 మందికి ఎంఆర్ఐ కానీ ఈఈజీ కానీ ఏదో తేడా ఉంటుంది. ఒక 30 మందికి ఎంఆర్ఐ ఈఈజీ నార్మల్ ఉంటాయి. నార్మల్ ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేవు కదా అని అనొద్దు. 30 మందికి మనకు తెలియని కారణాలు ఉంటాయి. మనం టెస్ట్ చేయాలంటే జన్యుపరమైన పరీక్షలు చేయాల్సి వస్తుంది. 2-3 లక్షల ఖర్చు అవుతుంది. 2-3 లక్షల ఖర్చు అయినా లాస్ట్కి ఇచ్చేది ఇవే మందులు కాబట్టి అందరికీ ఎంఆర్ఐ ఈఈజీ చేసి ఇంకేమన్నా 2-3 పరీక్షలు అవసరమైనవి చేస్తాం. కానీ అందరికీ అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఫిట్స్ గోళీలు ఇష్టం వచ్చినట్టు వాడడం, ఇష్టం వచ్చినట్టు ఆపేయడం చేస్తున్నారు. అలా చేయడం వల్ల నష్టపోయేది మీరు మాత్రమే. ఫిట్స్ మందులు ఆపడం అనేది ఎవరి చేతిలో లేదు. ఒక 5 సంవత్సరాల పాటు ఫిట్స్ రాలేకపోతే మీరు మందులు వాడుతున్నప్పుడు తర్వాత మెల్లగా డోసులు తగ్గించి ఆపేస్తారు. కొందరికి జీవితకాలం ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న తేడాల వల్ల. అలాంటి పేషెంట్స్ మాత్రం ఫిట్స్ మందులు ఆపకూడదు. మీకు మీరుగా వీటికి ఏం పరిష్కారం లేదా, వీటిని ఇంతేనా అని చెప్పి మందులు ఆపేస్తే తర్వాత ప్రాణాంతకంగా కూడా మారుతాయి. చాలామంది పేషెంట్స్ మాకు ముందు పొయ్యిలో పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. డ్రౌనింగ్ అయ్యి అంటే నీళ్ళలో పడి శ్వాస ఆడక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఫిట్స్ మందులు ఆపొద్దు. ఫిట్స్ మందులు ఆపేసి అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.